మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పొలం సమ్మయ్య అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందాడు. ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సాయి హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ బాధితునికి కిడ్నీలో సరైన రక్త ప్రసరణ లేక కొంతవరకు డ్యామేజ్ అయినట్టు స్కానింగ్ రిపోర్ట్లో వెల్లడైందని, దానికి ట్రీట్మెంట్ ఇచ్చామని, డిశ్చార్జ్ చేసే సమయంలో హఠాత్తుగా ఛాతీ నొప్పితో సమ్మయ్య మృతి చెందాడని, అందులో డాక్టర్స్ ఎలాంటి నిర్లక్ష్యం లేదని తెలిపారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినట్టు వెల్లడైతే చట్టరీత్యా యాక్షన్ తీసుకోవచ్చని మీడియా ద్వారా డాక్టర్ చెప్పారు. అమ్మాయి అనే పేషెంట్ సోమవారం సాయంత్రం అంటే లేట్ ఈవినింగ్ 9-10 గంటల ప్రాంతంలో కడుపు నొప్పితోనే హాస్పిటల్కి వచ్చారు. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్లో తనకి కొంచెం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందని, స్ప్లీన్ అనే దాంట్లో ఇన్ఫాక్ట్స్ ఉన్నాయని, అంటే రక్త ప్రసరణ లేక దానికి కొంచెం డ్యామేజ్ కావడం అనేది, తర్వాత కిడ్నీలో కూడా కొంత రక్త ప్రసరణ లేక డ్యామేజ్ కావడం అనేది బయటపడింది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఆయన చాలా రెస్పాండ్ అయినరు. ఈరోజు డిశ్చార్జ్ చేయాలి, కానీ అన్ఫార్చునేట్లీ మార్నింగ్ తను బ్రీదింగ్ డిఫికల్టీ, చెస్ట్ పెయిన్ వచ్చేసి బ్రీదింగ్ తీయలేక బీపీ పడిపోతే రీససిటేషన్ అనేది ఉంటుంది, సిపిఆర్. ఆ రీససిటేషన్ చేసినాం కానీ అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ రివైవ్. దీంట్లో అన్ని ప్రోటోకాల్ ప్రకారమే జరిగినాయి. దీంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా హాస్పిటల్ సహకరిస్తుంది. చట్టరీత్యా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు. సోమవారం సాయంత్రం. అంటున్నారు, కానీ ఇది ఇలా సడన్ గా చెస్ట్ పెయిన్ కానీ బ్రెయిన్ లో యాక్సిడెంట్ అయినాయి కానీ చూస్తే అలానే అనిపిస్తాయి. we are about to discharge. అది అదొక డ్రగ్ రియాక్షన్ అని అనుకుంటున్నారు. ఆ డ్రగ్ రియాక్షన్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటారు దాన్ని, కానీ అది యూజువల్గా ఫస్ట్ డోస్తోనే వస్తుంది. ఆల్రెడీ 3 డోసులు వెళ్ళినాయి కాబట్టి దాంతో వచ్చింది అనడానికి ఎవిడెన్స్ కూడా ఏం లేదు. దాంతో వచ్చింది వేరే విధంగా ఉంటుంది. లారింజియల్ ఎడిమా అని వస్తుంది, దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ అయి యాస్ఫిక్సియా అని వచ్చి చనిపోతారు. కానీ అలా జరగలేదు, ఎందుకంటే మేము ఇంటివేట్ చేసినప్పుడు లారింజియల్ ఎడిమా అనేది ఏం లేదు కాబట్టి ఆ పాసిబిలిటీ లేదు.